इकः असवर्णे शाकल्यस्य ह्रस्वश्च इकः ह्रस्वश्च भवति इकः इक्की ह्रस्వం కూడా వస్తుంది ఇప్పుడు అసవర్ణమైనటువంటి అచ్చుపరంగా ఉన్నప్పుడు శాకల్యాచార్యుని మతంలో అర్థమైందమ్మా శాకల్యస్య ఆచార్యస్య మతే ఇకః స్థానే హ్రస్వోపి భవతి అసవర్ణే అచిపరే అంటే ముందు మనకి సూత్రం ఒకటి వచ్చింది ఇకో ఎనచి అని ఈ ఇకో ఎనచి అనే సూత్రం చేతి చెప్తాం ఇక్కు స్థానంలో ఎన్ వస్తుంది అచ్చుపరంగా ఉంటే అని అక్కడ చెప్తాం ఇప్పుడు ఇక్కడ శాకల్యాచార్య మతం ఏంటి ఇక్కు స్థానంలో హ్రస్వం వస్తుంది అసవర్ణ అచ్చుపరంగా ఉన్నప్పుడు అర్థమైందమ్మా ఎన్ను రావట్లేదు ఇంకా అసవర్ణ అచ్చుపరం శాకల్యాచార్యుడి మతం అప్పుడు రెండు రూపాయలు ఉంటాయి శాకల్యాచార్యుడి మతంలో ఒక రూపము పాణిన్యాచార్యుడి మతంలో ఒక రూపం ఇప్పుడు ఒక వాక్యం ఉంటుంది నా సమాసే సమాసంలో ఈ రసం రాదు సమాసం లేనప్పుడు మాత్రమే ఈ రసం వస్తుంది అర్థమైందమ్మా అలాగే ఈ హ్రస్వం వచ్చినప్పుడు ఈ ప్రకృతి భావం ఉంటుంది అప్పుడు ఇంకా అనాదేశం రాదు దీర్ఘస్థానంలో ముందు ఇక్కు స్థానంలో హ్రస్వం వచ్చింది దీర్ఘస్థానంలో హ్రస్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ హ్రస్వాన్ని నిమిత్తంగా చేసుకుని మళ్ళీ ఇక్కడ అనాదేశం రావచ్చు కదా అంటే రాదు ఎందుకంటే ఇక్కడ ప్రకృతి అనేది ఉన్నది కాబట్టి ఈ హ్రస్వం వచ్చిన తర్వాత ఈ ప్రకృతి భావం కూడా వస్తుంది ఇంకా అక్కడ సంధి రాదు అన్నమాట అనాదేశం ఇంకా అక్కడే అనాదేశం రాదు ఇక్కు స్థానంలో హ్రస్వం వస్తుంది ఆ హ్రస్వం వచ్చినప్పుడు ప్రకృతి భావం కూడా వస్తుంది ముందు ఏం చెప్పారు అనునాసిక స్థానంలో ఆకార స్థానంలో అనునాసికం వస్తుంది అది ప్రకృతి భావాన్ని పొందుతుంది అలాగే ఇక్కడ కూడా ఇక్కు స్థానంలో హ్రస్వం వస్తుంది అది కూడా ప్రకృతి భావాన్ని పొందుతుంది మనం ప్రకృతి భావ ప్రకరణంలో ఉన్నాం ప్రకృతి భావ ప్రకరణం అంటే ఏంటి సంధి రానటువంటి సహజ స్థితి ప్రకృతి అంటే ఏంటి సహజం ప్రకృతి భావము అంటే సంధి లేనప్పుడు ఏదైతే స్థితి ఉందో సంధి వచ్చినప్పుడు కూడా అదే స్థితి ఉండడం చెప్పండి వృత్తి హ్రస్వకారం పరంగా ఉన్నప్పుడు అకహ అకు కూడా ప్రతిభావం వస్తుంది వృత్తి హ్రస్వకారే పదే అకహ అకహ ప్రకృత్యా భవంతి అంటే ప్రకృతి భావం వస్తుంది ఇంకా అక్కడ కూడా సంధి రాదు హ్రస్వకారం పరంగా ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఇది శాకల్యస్య అనేది అభివృద్ధిగా వస్తుంది శాకల్యాచార్యుని మతంలో మాట్లాడాయి అందుకని సప్త ఋషి అని ఉన్నప్పుడు సప్త ఋషి అని అనొచ్చు సప్త ఋషి అని కూడా అనొచ్చు రెండు సప్త ఋషులు అదేనమ్మా ప్రకృతి భావం వస్తే సప్త ఋషులు అనే ఉంటుంది ఇంకా అక్కడ సంధి రాదు ప్రకృతి భావం రాదు పాణిని మాత్రంలో సంధి వస్తుంది అప్పుడు సప్త ఋషి అని చదవండి ఉపస్థితే ఉపస్థితే ఉపస్థితము అంటే ఏంటంటే ఇతి అనే శబ్దానికి ఉపస్థితము అంటే ఇతి ఈజ్ ఈక్వల్ టు ఉపస్థితి అని ఉపస్థితి కళ్యాణి అది వేరు ఇది వ్యాకరణంలో నీతంగా ఉపస్థితి దగ్గర ఉపస్థితం అంటే అక్కడ దగ్గరికి వచ్చింది అని ఉపస్థితి ఏం కళ్యాణి నామి కీర్తిత ఏవయ్యని అక్కడ రఘువంశంలో వచ్చింది గుర్తొచ్చిందమ్మా శ్లోకం ఆ అమ్మాయి చెప్పాను రఘువంశం నారాయణ ఏం చేస్తుంది గుర్తుండదు ఆ అమ్మాయి 100 పనులు చేస్తుంది అదే అందుగా చదువుకోరా కొన్ని చదువుకోమంటాను అమ్మ గుర్తొచ్చిందా అమ్మ అమ్మగారు అసలు పట్టి గుర్తు చేశారు ఉపస్థితి ఏం కళ్యాణి నామి కీర్తిత ఏవయ్యత వచ్చింది రఘువంశంలో గుర్తుందా
అక్కడ ఉపస్థితం అంటే వేరు, దగ్గరికి వచ్చింది అని అర్థం. ఇక్కడ ఉపస్థితం అంటే ఇతి అనే శబ్దం అని అర్థం. ఇక్కడ ఉపస్థితే అంటే ఇతి అనే శబ్దం పరంగా ఉన్నప్పుడు, ఇతి అనే శబ్దం పరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్లుతః అప్లుతవత్ భవతి. ఇతి శబ్దం పరంగా ఉన్నప్పుడు ప్లుతం కానిది అయిపోతుంది. ఇప్పుడు ఆ అర్థం నీకు మంచిది అంటే వాళ్ళేం చెప్పాను నువ్వు? ఆ అర్థం ఇక్కడ గ్రహించబడదు. ఉపస్థితం అనేది డ్యూటీ అర్థం. ఇక్కడ అర్థమే డ్యూటీ అంటే లోకంలో ఉండేటటువంటి ఇతి శబ్దానికి ఉపస్థితము అని అర్థం. అంటే పదభాగాలలో వాటిల్లో ఏంటంటే వేదంలో మంత్రం ఒక పదం చెప్పిందా తర్వాత ఇతి ఇతి అంటారు. ఆ ఇతి అనేది ఇక్కడ ఉపస్థితం. ఎక్కడైతే ఆ ఇతి అనే శబ్దం లోకంలో ఉండేటటువంటి ఇతి అనే శబ్దం ఉంటుందో అది ఉన్నప్పుడు దాని ముందు ఉన్నటువంటి ప్లుతము అప్లుతం వంటిది అవుతుంది. అప్లుతం వంటిది అవుతుంది అంటే అర్థం ఏంటి? అంటే ప్లుతం అవుతుంది. ప్లుతం కాదు. అదే ప్లుతం ప్లుతం కాదు. ప్లుతం కాదు. ప్లుతం కాదు అని చెప్పడం వల్ల ప్లుతాన్ని ఆశ్రయించుకుని వచ్చే కార్యాలు ఇక్కడ రావు. ప్లుతాన్ని ఆశ్రయించుకుని ఏం చెప్పారు? ప్రతిభావం చెప్పారు. ఇక్కడ ప్రతిభావం రాదు. అర్థమైందమ్మా? తర్వాత ఈ చాక్రవర్మనస్య చాక్రవర్మ అనే అతను ఒక వైయాకరణుడు. ఆయన కూడా వ్యాకరణం రాశాడు. ఆ వ్యాకరణాన్ని బట్టి ఈ అనేది ఏదైతే ఉందో ఆ ఈ అనేటటువంటి ప్లుతము అప్లుతం అవుతుంది. పూర్వత నుండి అప్లుతవ దానికి అనుమతిగా వస్తుంది. ఈ అప్లుతవ భవతి. ఈ అంటే వస్తుంది అది ప్లుతము, కానీ ఇక్కడ ఇది అప్లుతం అవుతుంది అని చెప్తున్నారు. అది ప్లుతం కాదు. ఎప్పుడు అంటే చాక్రవర్మ ఆచార్యుని మతంలో ప్లుతం కాదు అని చెప్పడం వల్ల ఇక్కడ సౌందర్య సందులో అన్నీ వస్తాయి. చాక్రవర్ములు ఆచార్యులు అని చెప్పారు కాబట్టి అతని మతం కానప్పుడు పాణిని మతంలో ఈ ప్లుతంగానే ఉంటుంది. అప్పుడు సంధి రాదు. కాబట్టి ఇక్కడ 2 రూపాలు ఉంటాయి. ఈ అనే దాంతో సంధి ఉండేటటువంటి రూపం ఒకటి, సంధి లేనటువంటి రూపం ఒకటి. దివః ఉత్ దివః స్థానే ఉద్భవతి. దివః స్థానే దివ్ అనే దాని స్థానంలో ఉత్ అనేది వస్తుంది. ఉత్ అనే దగ్గర సాకారానికి ఈ హాలంతిని ఉత్పత్తి ఉ అనే ఆదేశము. ఈ ఉ అనేది ఆదేశము. స్థానికి దివ్ అనేది స్థానం. దివ్ అనే దాని స్థానంలో ఉ అనేది వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఆలోచన చేస్తా అంత్యమైనటువంటి అల్లు దిగులో ఉండేటటువంటి వకారము దాని స్థానంలో వస్తుంది. అర్థమేనమ్మా? తర్వాత అంటే ఏతత్ శబ్దానికి తత్శబ్దానికి సంబంధించినటువంటి సుప్రత్యయము లోపిస్తుంది. ఏతత్తదో సులోప అంటే ఏతత్ శబ్దానికి సంబంధించినటువంటి సుప్రత్యయానికి లోపం వస్తుంది. ఎప్పుడు హలి హల్ పరంగా ఉన్నప్పుడు. ఎప్పుడైనా ఏతత్ శబ్దం కంటే తత్శబ్దం కంటే పరంగా
హల్లు ఏది ఉన్నా కూడా సులోభం వచ్చేస్తుంది. సంపూర్ణంగా సులోభమే చెప్పేశారు. కొన్ని చోట్ల వేరే శబ్దాల విషయంలో ఏం చేశారంటే ఈ సుప్రత్యయానికి చాలా ఆదేశాలు చెప్పి చాలా చెప్పేశారు శ్లోకాలు. కానీ ఏదంత శబ్దాలకు మాత్రం ఏ కార్యాలు చెప్పకుండా సాక్షాత్ లోకం చెప్పేశారు. ఏతత్సదోహో సులోభ హలి హరిపరంగా ఉన్నప్పుడు అలాగే ఏదత్వ శబ్దాలకు ఒక విశేషం పెట్టినాం. ఏమని అపోహో అపోహో అంటే కకార రహిత యోగ అన్నమాట. ఏకత్వ శబ్దాలు రెండు కూడా సర్వనామ శబ్దాలు. సర్వనామ శబ్దాలు ప్రొనౌన్స్ ఏకత్తు సత్తు అనే రెండు కాబట్టి సర్వనామాలు కాబట్టి ఒక సూత్రం మనం చెప్తాం. అవే సర్వనామ అక్కడ ప్రాప్తే అని ఒక సూత్రం చెప్తున్నామా. సర్వనామ శబ్దాలకి అకచ్ అనే ప్రత్యయం వస్తుంది. వాటి విభాగం కంటే ముందు అని సూత్రం. సర్వక సర్వక సర్వం అనే దానికి అంత అర్థం, సర్వక అనే దానికి కూడా అంతే అర్థం. ఈ అకచ్ అనే ప్రత్యయం స్వార్థంలో వస్తుంది. ఇప్పుడు అలాగా ఏకత్వ శబ్దాలు రెండు కూడా సర్వనామాలు కాబట్టి వీటికి కూడా అకచ్ ప్రత్యయం వస్తే తకద్దు ఏకకద్దు అని అవుతాయి. ఇప్పుడు తకద్దు ఏకకద్దు అనే దానికంటే పరంగా చూసినట్లయితే అప్పుడు లోపం రాదు అని. అపోహో అంటే అకచ్ ప్రత్యయం లేనటువంటి ఏవైతే ఏకత్వ శబ్దాలో వాటికి సంబంధించినటువంటి సుప్రత్యయానికి లోపం వస్తుంది. అదేనమ్మా. అపోహో అపోహ అంటే అకచ్ ప్రత్యయ రహితయోహో అకచ్ ప్రత్యయ రహితయోహో ఏతత్తదోహో యస్సు సహ లుప్యతే హరిపరే అని ఒకటి. ఇంకొక విషయం చెప్తున్నాను. అనైన్ సమాసే నైంతత్పురుష సమాసం ఉన్నప్పుడు కూడా ఈ శ్లోకం రాదు. నైంతత్పురుష సమాసం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ శ్లోకం వస్తుంది. అదేనమ్మా. ఏతత్తదోహో సులోభః అపోహో అనైన్ సమాసే అంటే నైన్ సమాస భిన్నే సమాసే अथवा नई समास भिन्न स्थले नई समास भिन्न स्थले ये तत्शब्दयोः सम्बन्धी यः सुप्रत्ययः सः विद्यते हलिपरे ये तत्शब्दयोः ककारः नास्ति अकच् प्रत्यय सम्बन्धी ककारः नास्ति छंदसी बहुलम इत्यादि शब्दం కూడా సర్వనామ శబ్దాల్లో ఒక శబ్దం. ఇత్యాది అనే శబ్దం తాది శబ్దం లాగా ఇత్యాది శబ్దం. ఇత్యాది శబ్దానికి ఈ స్యః స్యౌ స్యే అనే దానికి సహసౌతే అన్నమాట. దీనికి స్యః త్యౌతే త్యే అనే రూపం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ ఇత్యాది శబ్దానికి వేదంలో బహుళంగా రూపం ఉంటుంది. అంటే శబ్దానికి సంబంధించిన పుస్తకానికి వేదంలో బహుళంగా లోపం వస్తుంది. అర్థమైందమ్మా? ఇంకా లోపేసే పాలపూర్ణం అంటే ఇందాక ఏం చెప్పారు? హలి అని చెప్పారు. ఏతత్శబ్దానికి సంబంధించిన సుప్రచారానికి లోపం వస్తుంది హలి పరంగా ఉన్నప్పుడు అని చెప్పారు. మరి అత్పరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అని ప్రశ్న. దానికి ఇక్కడ సమాధానం చెప్తుంది. అత్పరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పాదపూరణం అంటే ఈ ఛందస్సును అనుసరించి ఈ లోపం వస్తేనే పాదపూరణం అవుతుంది అన్నప్పుడు లోపం వస్తుంది, లేనప్పుడు రాదు అని. అదేనమ్మా. లోపేచే పాదపూరణం లోపే పాదపూరణం అంటే ఏతత్తదో సంబంధీయాసు తస్య లోపే సతి పాదపూరణం భవతి ఇత్యర్థే సతి ఇది పరిస్థితిలో సత్యాం
లోపో భవతి అన్యత నభవతి. అట్లేనమ్మా. అల్లుపరంగా ఉన్నప్పుడు నిత్యంగా లోపము, అచ్పరంగా ఉన్నప్పుడు దీనిలో పాదం దీంట్లో ఛందస్సులో మాత్రం సంధి వస్తేనే పాదం పూర్ణమవుతుంది. అంటే సంధి వృత్తాలు ఎలా ఉంటుందంటే ఇన్ని అక్షరాలు ఉండాలి అని ఉంటుంది. 8 అక్షరాలు 12 అక్షరాలు 13 అక్షరాలు ఉండాలి అని ఉంటుంది. ఇప్పుడు ఈ సుప్రత్యయం ఉన్నప్పుడు ఏంటి సందర్భాల్లో 12 అక్షరాలు కాకుండా 13 అక్షరం వచ్చేస్తాం. అప్పుడు ఆ వృత్తభంగం ఏర్పడిపోతుంది. అలా ఈ వృత్తభంగం చంద్రభంగం వచ్చేస్తుంది అన్నప్పుడు లోపం వస్తుంది. ఈ చంద్రభంగం లేదు అన్నప్పుడు లోపం రాదు. అదేనమ్మా. ఇప్పుడు కొన్ని చోట్ల 13 అక్షరాలు ఉండాలి. ఈ లోపం రాకపోతేనే 13 అక్షరం ఉంటుంది. అప్పుడు లోపం రాదు. కొన్ని చోట్ల 12 అక్షరాలే ఉండాలి. అప్పుడు లోపం వచ్చేస్తుంది. అదేనమ్మా. ఇక్కడే వచ్చింది ఈ శ్లోకం గుర్తుందా? సోమమాజన్మ శుద్ధానాం శ్లోకంలో ఈ సూత్రం ప్రవర్తించింది. సోమమాజన్మ శుద్ధానం శ్లోకం గుర్తుందని మర్చిపోయావా? మళ్ళీ ఎప్పుడు చదువుతూ ఉన్నామమ్మా. వేరే ఎక్కువ విషయాలు ఉన్నప్పుడు వీటిని గుర్తుపెట్టుకోవడం కష్టం. ఇంకెప్పుడు అందులో సోహమాజన్మ శుద్ధానం దగ్గర టచ్ ఉంది. సహా అని, సహా అహం అని అక్కడ సంచరితే ఏమైంది? సోహం అనేది. ఇప్పుడు అక్కడ ఏమైందంటే ఈ లోపం రాలేదు. అక్కడ ఎందుకంటే అది లోపం వస్తే అక్కడ అక్షర సంఖ్య పెరిగిపోతుంది. కాబట్టి ఇది శ్లోకాన్ని బట్టి ఈ లోపం రావడం లోపం రాకపోవడం రెండు కూడా ఉంటాయి. అదేనమ్మా. ఇక్కడ కొంతమంది ఏం చెప్తారు? సోచి లోపేచే పాదపూర్ణం దగ్గర పాదపదం చేత ఈ వేద పాదాన్ని ఋగ్వేదంలో ఉండే పాదాలని వేద పాదాన్ని మాత్రమే గ్రహించాలి, కానీ లోకంలో ఉండే కావ్యాల యొక్క పాదాలు గ్రహించకూడదు అని ఇంకొంతమంది చెప్తారు. వాటిలో కొంచెం అభిప్రాయం మతభేదం. కానీ ఇక్కడ ఈ సూత్రంలో సంగతి అనేది అనుమతించలేదు కాబట్టి పాదపదం చేత వేదంలో ఉండే పాదాలు లోకంలో ఉండే శ్లోకపాదాలు వస్తుంది అని ఇంకొకళ్ళు చెప్తారు. రెండు తర్వాత ఇక్కడ నుంచి కొత్త ప్రకరణం మొదలవుతుంది. ఈ సుట్టు ప్రకరణం, సుడాగం ప్రకరణం. ఈ సుడాగం ప్రకరణం అయిపోయిన తర్వాత మనం ఈ పాదము మూడో పాదం కూడా రెండో పాదం కూడా చూడకుండా ఇంకా డైరెక్ట్గా మూడో పాదంలో వెళ్తాం. అది ముందు కూడా చెప్పినట్టు ఈ సుడాగమ ప్రకరణం మాత్రం కొంచెం కావాలి. తర్వాత నుంచి అన్ని వేదంలో ఉండే సూత్రాలు స్వర సూత్రాలు కాబట్టి మనం విషయాన్ని చూడకపోయినా మరి పక్కన అది ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా 6వ అధ్యాయం 3వ పాదం నుంచి చూడవచ్చు. 2వ పాదం అక్కర్లేదంటే అన్ని వైదిక సూత్రాలు స్వర సూత్రాలు, అన్ని స్వర సూత్రాలు. అందుకని ఇక్కడి నుంచి పూర్వ కకారం ఇది ఈ పూర్వ అనేది అధికారం అన్నమాట. సుట్ అనేది ఒక ఆగమం. ఈ సుట్ అనేది ఆగమంగా వస్తుంది. తర్వాత ఇది అధికార సూత్రం. కాత్పూర్వ ప్రకారం కంటే ముందు సుట్ అనే ఆగమం వస్తుంది. కాత్పూర్వ ప్రకారం కంటే ముందు సుడాగమం వస్తుంది. అంటే ఎన్ని చోట్ల ప్రకారం ఉంటుందో అన్ని చోట్ల సుడాగమం వచ్చేస్తుందా?
కకారం చాలా చోట్ల వర్ణాల్లో ఉంది కదా అంటే పైన సూత్రాలు చెప్తారు ఏ ఏ సందర్భంలో ఈ చూడాటం వస్తుంది అని. అదే ఉంటారా ఆరభ్యాసం జవాబులకి అట్టనే ఒక ఆగమం చెప్తారు. ఆ అట్టనే ఆగమంతో కానీ అభ్యాసం అనే దాంతో కానీ అట్టున్నా కూడా అంటే అభ్యాసం కానీ అట్టు కానీ మధ్యలో ఉన్నా కూడా వస్తుంది. ఇది కూడా అధికార సూత్రం. పై సూత్రాల్లో ఈ కకారం కంటే ముందు సుడాగం వస్తుంది అని చెప్పి అలాగే ఇది కూడా వస్తుంది. అట్టుతో కానీ అభ్యాసంతో కానీ రెండు కలిసి ఉన్నా కూడా వస్తుంది. అదేనమ్మా. తర్వాత సంపర్యుపేభ్యః కరోతౌ భూషణే. సంపరి ఉప అని 3 ఉపసర్గలు. ఈ 3 ఉపసర్గల కంటే పరంగా ఉన్నటువంటి క్రూ అనే ధాతువుకి సుట్ అనే ఆగం వస్తుంది. అంటే స్క్రూ అనే ధాతువులో ఉండేటటువంటి కకారం కంటే ముందు సుట్ అనే ఆగం వస్తుంది. ఎప్పుడు భూషణే. ఈ భూషణం అలంకరణము అనే అర్థం ఉండదు. అదేనమ్మా. అందుకని సంస్కర్త ఉపసర్గ సుధాతు సంస్కరోతి సంస్కృతం ఇవన్నీ ఇట్లాగే వచ్చాయి. సముపసర్గ కృధాతు సమ్ము క్రూ అనేది. ఇప్పుడు సుధాకం వస్తే ఉంది సమ్ము స్క్రూ అయింది. అదేనమ్మా. ఇంకా చాలా పెట్టి సంస్కర్త సంస్కృతం మొదలైన తర్వాత సమవాయం ఉన్నప్పుడు కూడా ఈ సంపరి ఉప అనే వాటి కంటే సుధాలు ఉన్నప్పుడు చుడాగం వస్తుంది. తర్వాత అనుక్షితుడు గుడ్డ తెలిసిపోతుంది. కకారం కంటే ముందు సుట్టు వస్తుంది. కకారం ఇంకొంచెం క్లియర్గా చెప్పు. బాగానే ఉంది కానీ కొంచెం క్లారిటీ మిస్ అయింది వాక్యాల్లో. ఎప్పుడు ఇంకా అర్థాలు ఈ అర్థాల్లో ప్రతియత్న వైకృత వాక్యార్థాహారార్థాల్లో వస్తుంది. లవణం అనే అర్థం ఇక్కడ కృధాతు కాదు, కెరటం క్రూధాతు అన్నమాట. క్రూధాతు ఉంది. క్రూ హింసాయం అనే ఈ క్రూధాతుకి లవణము అనే అర్థం ఉన్నప్పుడు దానిలో ఉండే కకారం కంటే ముందు
సుడాగం వస్తుంది. ఉప అనే దానికంటే అది ధాతు పరంగా ఉన్నట్లయితే మళ్ళీ చెప్పు. లవణార్థే ధాతోః उपपूर्वकात् धातोः अवयवस्य ककारस्य सुरागमो भवति. తర్వాత हिंसार्थे प्रतीचुपसर्गपूर्वकात् धातोः अवयवस्य ककारस्य सुरागमो भवति. प्रतिस्कारः తర్వాత अपात् चतुष्पाच्यपुरुषु आलेखने आलेखने इत्यर्थे आलेखने इत्यर्थे अपात् अप इत्युपसर्गात् सुधातोः अवयवस्य ककारस्य सुरागमो भवति. चतुष्पात् शकुनिषु ज्ञायमानेषु गोचमानेषु जातिः इत्यर्थे तुस्तुम्बुरिति इति निपात्यते. तुस्तुम्बुरु इति निपात्यते. क्रियासापत्ये अपरस्पराः इति निपात्यते. सैकासेन्द्र प्रमाणेषु अर्थेषु गोष्पदम् इति निपात्यते. సుడాగమ విశిష్టత్వేన నిపాత్యతే. సుడాగం వచ్చిన దానిగా నిపతిస్తున్నారు. ఇంకా ఇక్కడ ప్రమితేంటి ప్రత్యేకం ఏంటి, ఇంకా వేరే కార్యాలు ఏమొస్తాయి అనేవన్నీ మనం చివరి అర్థాధ్యాయం మొత్తం అయిపోయిన దాకా కానీ తెలియదు. ఇంకా ఇక్కడ ఈ సందర్భంలో ఇక్కడ సుడాగం నిపతిస్తున్నారు. ఇక్కడ మిగిలినవన్నీ కూడా ఆయా సూత్రాలకి వస్తాయి. సుడాగం మాత్రం నిపాతనకు వస్తుందన్నమాట. అపరస్పరం అనే దగ్గర అంతే, ఇక్కడ అంతే, కుస్తుంబురుడి దగ్గర కూడా అంతే. ఏ సూత్రం చేత ఏ కార్యం వస్తుందని విషయం 2వ అధ్యాయం 4వ భాగం పుష్పం దాకా చేయడానికి తెలియదు. అవన్నీ కలుపుకొని ఇక్కడ పెట్టి చెప్తున్నాం. శబ్ద పెట్టి చెప్పాలి. మనకు శబ్ద పెట్టి చెప్పట్లేదు కాబట్టి ఇప్పుడు మనం చూడాలి.
ఈ పదగతం అనే ధాతుకి ఈ సుడాగం వస్తే ఆ ధాతువులో సకారం సుడాగం వస్తుంది. అప్పుడు ఆస్ప గోష్ప అని అవుతుంది. మళ్ళీ సకారానికి షకారాదేశం వచ్చేసి గోష్ప అని అవుతుంది. ఇక్కడ షకారం రాదు, ఆస్ప అని ఉంటుంది, ఆస్పదం అని. సరే ఆశ్చర్యించి పడితే ఆదిత్య ఆశ్చర్యించి పడితే కొరకు జరగాదు, ఆ ముఖ కొరకు జరగాదుకి సుడాగం వస్తుంది అన్నారు. అప్పుడు ఆ సు చర్య సకార స్థానంలో శకారం వస్తుంది. ఇంకా 4 పదాలు చెప్తారు. అప్పుడు ఆశ్చర్యాను అర్థమైందమ్మా. తర్వాత వర్చస్కం అంటే చిత్రంగా కుత్సితం వర్చన వర్చస్కం అని మనకు సూత్రం వచ్చింది. కుత్సితం వర్చన అనే అర్థంలో వర్చస్క రూపము. ఈ వర్చస్కం అనే అర్థంలో అవస్కరాన్ని నిర్వహించబడుతుంది. అంటే సుడాగం అవపూర్వక క్రియానికి సుడాగం వస్తే అవస్కరా. విష్కిరహాన్ని గుర్తించబడుతుంది. విషకుని నేర్పంతో చంద్రోత్తర పదే. చంద్ర అనేది ఉత్తర పదంగా ఉన్నటువంటి మంత్రంలో రస్వం కంటే సుట్ అనే ఆగం వస్తుంది. వేదంలో ఇది ఎక్కడైతే చంద్ర అనే పదం ఉత్తర పదంగా ఉన్నటువంటి సమాసం ఉంటుందో అప్పుడు ఈ హ్రస్వం కంటే పరంగా ఉన్నటువంటి దానికి సుట్ అనే ఆగం వస్తుంది. సుశ్చంద్ర 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 అంటే శోభన చంద్ర అనే అర్థంలో వేదంలో అయితే సుశ్చంద్ర అంటున్నాం, లోకంలో సుచంద్ర అనే ఉంటుంది. సుచంద్ర అనే రెండింటి సమాసం వస్తే సుచంద్ర అనేది. కానీ వేదంలో సుచంద్ర అన్నప్పుడు ఈ సు అనే తర్వాత అది సు అనేది ఉకారం ప్రశ్నం కాబట్టి దానికంటే సురాగం వస్తే సుశ్చంద్ర అని అవుతుంది. వేదంలోనే అశ్వోత్తర పదే మంత్రి. తర్వాత కషధాతో చుడాగమో భవతి ప్రతి చుడుదగపూర్వకశ్చే ప్రతిష్ఠకానం. తర్వాత చదువుతానమ్మా, వేగంగా అయిపోతున్నాం. తర్వాత
ఉన్నాయి. ఋషి అనే అర్థంలో అంటే ఆ రెండు ఋషులకు పేర్లైనప్పుడు అన్నమాట. తర్వాత నగరం అనే అర్థంలో కాస్తి రాజస్తుంది అనేవి నిర్వహించబడుతున్నది. సుడాగం వచ్చిన వాటి కింద. తర్వాత వృక్షం అనే అర్థంలో కారస్కరాన్ని నిర్వహించబడుతుంది. తర్వాత సౌమ్యాయ గమ్యమానాయ పారస్కర ప్రకృతి నిపాత్యంతే. ఇక్కడితో ఈ సురాగం ప్రకటన అయిపోయింది. ఇక్కడ నుండి స్వర ప్రకటన మొదలవుతుంది. అనుదాత్తం పదనేకవచ్యం అని మొదలయ్యి ఈ 6వ అధ్యాయం మొదటి భాగం మిగిలిన సూత్రాలన్నీ ఇంకో 50 సూత్రాలు ఉంటాయి. ఇది అది కాకుండా ఇంకా 6వ అధ్యాయం 2వ భాగం మొత్తం అవన్నీ స్వరసూత్రాలు. అందుకని మనం తర్వాత 6వ అధ్యాయం 3వ పాదం నుంచి చూద్దాం. 6వ అధ్యాయం 3వ పాదం నుంచి ఇప్పుడు మా ఆదివారం చేయమ్మా మనం వారానికి 3 రోజులే చూద్దాం. మళ్ళీ మనకి కొంచెం ఖాళీ ఉన్నప్పుడు కావాలంటే మళ్ళీ చూద్దాం క్లాస్. ఈ లోపల నువ్వు చూసిందంటే కంఠస్థం చేసి గుర్తుపెట్టుకోవడం ప్రయత్నించు. నీకు ఖాళీ ఉంటే ఆ ముందు చేసినటువంటి శబ్దాలు అప్పుడు అమర కోసం ఇంకా నేనేమైతే నువ్వు చదివించాను అవన్నీ కావాలి. అంటే అన్నీ వస్తేనే ఉంటాయి. ఎప్పుడు నేర్చుకుంది మర్చిపోయి కొత్త వాటికి వెళ్తే అవి సరిగ్గా మనకి రావు, గుర్తుండవు. అవన్నీ ఎంత డిపెండ్ ఉంటాయి. అవన్నీ తీసుకుని వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళి. కుదిరినప్పుడు అవన్నీ ముందువన్నీ చదువుతూ ఉంది. ఒకరోజు క్లాస్ ఉంటుంది కాబట్టి ఇంకో రోజు ఆ క్లాస్ లేనప్పుడు ఆ ముందు చదువు. మళ్ళీ మనం కావాలంటే మళ్ళీ మనం 4-5 రోజులు అట్లా చూద్దాం. ప్రస్తుతానికి 3 రోజులు చూద్దాం. మళ్ళీ ఆదివారం గంటలో రేపు ఎల్లుండి ఆదివారం రా. అదే అప్పుడు సాయంత్రం కూడా అయిపోయింది. చిన్న ఆవిడే ఫోన్ చేసి చెప్పిన అవన్నీ అదే అదే అక్కడికి మన అవే వేరే వస్తాయి. ఎలాగ మేము పెట్టామంటే డబ్బు నుంచి కాదమ్మా, మాకు డబ్బు గురించి మా డబ్బు గురించి కాదు, 40,000 గురించి కాదు. నా కొడుకు పెళ్ళి అయిపోయింది.
ఒడిశా అమ్మాయి చేసుకున్నాడు. నేను ఆయన ఉంటాం పిల్లతో ఉంటాము అందుకని వస్తాడా వస్తాడు. అదే అన్నీ ఎందుకు అర్థం లేదు. ఆవిడ ఫోన్ చేసి చెప్తున్నాను అదే వండలేదు. 4-5 సెంట్లు నా చేయటం చెప్పాను. బొజ్జస్లో మాట్లాడింది ఆవిడ. గ్రహమైతే పడలేదు.